దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాం. దేవుని బిడ్డలారా, బాగున్నారా? మా అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని నమ్ముతున్నాం. నిన్నటి దినాన సకల పరిశుద్ధుల ఆరాధనలో దేవుడు చక్కని విషయాలు తెలియజేశాడు. యూట్యూబ్లో మీరు చూడండి, ఆ వాక్యం కూడా అందిద్ది. 2 పార్ట్లుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. లోతుగా మీ ఆత్మీయ స్థితిని కట్టుకోవడానికి వాటిని కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకేదో దీనివల్ల లాభం అని కాదు, వాక్యం అందుద్దని ఒక ఆశ కనుక దాన్ని గమనిస్తారని దేవుని పిల్లలైన మీ అందరికీ విజ్ఞప్తి. మంచిది, దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 68వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 19వ వచనం. ప్రభువు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఏమని ఈ యొక్క పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుందంటే, ప్రభు స్తుతి నొందునుగాక, యేసయ్య నామము స్తుతి నొందునుగాక అని ఎప్పుడు స్తుతి నొందుద్ది దేవుని నామం అని అంటే, నిన్ను బట్టి దేవుణ్ణి స్తుతిస్తారు. ఎలాగా? ఇప్పుడు యేసేపును బట్టి పోతీఫర్ ఇల్లు దీవించబడిందని చెప్పారు. అంటే ఇప్పుడు యేసేపును బట్టి అన్నాడంటే, యేసేపు ఎవరిని ఆరాధిస్తున్నాడు అని అంటే యేసయ్యని. ఇప్పుడు యేసేపును బట్టి యేసు ప్రభు వారి నామం ఏమైంది? స్తుతించబడింది. నీ నడకను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ విధానాన్ని బట్టి దేవుని నామము స్తుతించబడద్ది. నువ్వెప్పుడు నీ నోటితో స్తుతించాలని అనుకుంటున్నావు, అది ఒకటే. నిన్ను బట్టి దేవుణ్ణి స్తుతించే పరిస్థితి రావాలి. అందుకనే ప్రభువు స్తుతి నొందునుగాక. ఎలా స్తుతి నొందుతాడు? నిన్ను బట్టే. తర్వాత అంటాడు, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినము, ఒక్కరోజు కాదండి, అనుదినము మా భారము భరించుచున్నాడు అని చెప్తున్నాడు. ఓ తల్లి 9 నెలలు భరిస్తుంది, 10 నెలలు భరిస్తుంది. తర్వాత ఆడు కొంచెం నడత వచ్చినాక, పరిస్థితులు వచ్చినాక నీ బాధను పడరా అంటది. కానీ దేవుడు అనుదినము ఆయన మన భారమును భరించుచున్నాడు. తర్వాత అంటాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. మనకు రక్షణకర్త ఎవరు? దేవుడే అయి ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వేదో భారం మోసేస్తున్నావని ఫీల్ అవ్వద్దు. దేవుడే నీ భారాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. కనుక నమ్మకం గుండు, నీ భారాన్ని ఆయన తొలగిస్తాడు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఇంకెప్పుడు వస్తాడు దేవుడు, నా సమయం అయిపోతుంది, ఆ టప్పులో వచ్చేస్తున్నాయి, ఇంకెప్పుడు వస్తాడు అనే ఫీలింగ్ అనేది వస్తుంది. ఆయన రావాల్సిన సమయంలో వస్తాడు, చేయవలసిన చేసి వెళ్ళిపోతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మా ద్వారా మీ నామము అనుదినము స్తుతించబడినట్లుగా మేము బ్రతకటానికి సహాయం చేయి. మా భారములు మోసేవారు మీరే కనుక మీరు మాకున్న భారములు తొలగించి కృప చూపించండి. ఈ ఉదయం నుంచి రాత్రి వేళ వరకు ప్రతి బిడ్డకి తోడుకుండి. వాతావరణాన్ని బట్టి చాలామందికి జ్వరాలు ఉన్నాయి, జ్వరాల నుంచి విడిపించండి. ప్లేట్లెట్స్ పడిపోతూ బ్లడ్ టెస్ట్లని ఇలాంటివి ఏవో చెప్తూ ఉన్నారు. నీ రక్షణ ఎలా ఇచ్చారో మీ ఆరోగ్యం కూడా దయచేయమని, సంఘాలను, గ్రామాలను, కుటుంబాలను, పరిచర్యను, మినిస్ట్రీని దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.